నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ప్రాంతం వారు కొన్ని రకాల ధర్మాలని ఆచరిస్తున్నారు. ఇంట్లో ఉన్న పెద్దవారు కొన్ని ధర్మ సందేహాలు తీరుస్తే చాలా తెలియని విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో ప్రేక్షకులు మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ధర్మనిధి, ఆగమవారధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. ముకుంద ఈమెయిల్ నుంచి రాస్తున్నారు. దేవాలయంలో దేవతకు నివేదన ఎంత పరిమాణంలో చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది ఆగమ శాస్త్ర పరిధిలోని ప్రశ్న. అంటే స్వామికి నివేదన చేయటం అనేది ఒక్క స్వామి మీద ఆధారపడి ఉండదు. స్వామి యొక్క విగ్రహం పరిమాణం ఎంత? అడుగ, 2 అడుగుల, 6 అడుగుల, 60 అడుగుల? ఇప్పుడు చేస్తున్నారు 60 అడుగులు, 70 అడుగులు, 100 అడుగులు, ఏవో చేస్తున్నారు కూడా. అది ఒక విధానం. గర్భగుడి యొక్క పరిణామం ఎంత, వైశాల్యం ఎంత, పొడుగెంత, ధ్వజస్తంభము గోపురము ఎత్తు ఎంత, గోపురం యొక్క ఎంత ఎత్తు ఉంటుందో ధ్వజస్తంభం అంత ఉండాలి కదా, అది ఎంత ఎత్తు, ఇది ఎంత ఎత్తు. దాని తర్వాత ముఖమండపము, కళ్యాణ మండపము, చాలా ఉంటాయి మండపాలు. అవి మొత్తం ఎన్ని మండపాలు ఉన్నాయి, దేవాలయం ఎంత పరిధిలో వ్యాపించి ఉంది, వైశాల్యం ఎంత, మొత్తం దేవాలయం. తరువాత దేవాలయానికి వచ్చి దర్శించుకునే భక్తులు ఎంతమంది. ఎందుకంటే భక్తులందరూ కోరికలు కోరుతారు కదా. మరి ఇన్ని కోరికలు తీర్చే శక్తి స్వామికి ఎవరు ఇవ్వాలి? ఆ విగ్రహానికి ఎవరు ఇవ్వాలి? అర్చకుడు ఇవ్వాలి కదా. మనం ఏం చేశాం? ఒక మూర్తిని ఏర్పాటు చేసి ఆ మూర్తిలో వేదశాస్త్ర విధానంతో ఒక కళను, శక్తిని, భగవత్ శక్తిని, భగవత్ కళను ఆవాహన చేశాం. అంటే అందులో ఉంచాం. దాన్ని మనం ప్రాణప్రతిష్ఠ, కళావాహన, నేత్రోన్మీలనం ఇవన్నీ చేస్తాం ప్రతిష్టలో. స్వామికి ప్రాణప్రతిష్ఠ చేస్తాం, కళలు ఆవాహన చేస్తాం, నేత్రోన్మీలనం చేస్తాం. విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు దానికి యంత్ర ప్రతిష్ఠ చేస్తాం. యంత్రం, అది ఏ యంత్రము, దాని పరిమాణం ఎంత, దాన్ని ఎంతతో చేశారు అంటే బంగారంతో చేశారా, వెండితోటే, రాగితోటే, ఇత్తడితోటే, అది అడుగ, 2 అడుగుల, 8 అడుగుల, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి యంత్రాన్ని బట్టి, పీఠాన్ని బట్టి, గర్భగుడిని బట్టి, ముఖమండపాన్ని బట్టి, స్వామి యొక్క పరిమాణాన్ని బట్టి, వచ్చే భక్తులను బట్టి, ఈ 6 దృష్టిలో తీసుకొని షడ్విధ భోగ్యం భోజనం దేయం పరమాత్మనః, భగవంతునికి 6 ఆలోచించి నివేదన చేయాలి. విగ్రహం చిన్నదైనా భక్తులు పెద్దగా అయితే బాగా అరింపు చేయాలి. ఓ 2 అడుగుల విగ్రహం ఉంది, వచ్చేమంది జనాలు వేరే మంది వస్తున్నారు అనుకోండి, కనీసం ఒక 11 కిలోలు నివేదన చేయాలి. రెండోది ఏంటంటే ఇందులో ఒకటి లౌకికం, ఒకటి శాస్త్రీయం. అంటే వచ్చిన భక్తులను పెట్టాలి కదా. ఆలోచించండి. ఇప్పుడు 1000 మంది వస్తున్నారు, మీరు 1/4 కిలో అరింపు చేశారు, ఎవరికి పెడతారు? పోనీ కిలో చేశారు, ఎవరికి పెడతారు? వచ్చిన ప్రతి భక్తునికి అంతన్న ప్రసాదం పెట్టాలి. అందుకే చెప్పాం, భక్తుల సంఖ్యను బట్టి, వారి కోరికలను బట్టి, వారి వ్రతాలను బట్టి, వారు ఆచరించే నియమాలను బట్టి, ఆ దేవాలయాల్లో ఆరాధించేటువంటి ఆరాధనా విధానాన్ని బట్టి, దేవాలయ వైశాల్యాన్ని బట్టి
ఇన్నీతో మనకు ఆగమశాస్త్రం చెప్పినది ఎంత నివేదన చేయాలి, అది కూడా ఏ నివేదన చేయాలి. సాత్విక మూర్తికి సాత్విక ఆహారం చేయాలి, రాజసమూర్తికి రాజసాహారం చేయాలి, తామసమూర్తికి తామసాహారం చేయాలి. మనం ఏ మూర్తిని ఆరాధిస్తున్నామో ఆ మూర్తికి ఆ నివేదన ఆరగింపు చేయాలి. ఇలా గుణాన్ని బట్టి, వ్రతాన్ని బట్టి, శక్తిని బట్టి, యంత్రాన్ని బట్టి, భక్తులను బట్టి, వైశాల్యాన్ని బట్టి షడ్విధ నివేదనం అనేది శాస్త్రం. మరో ఉత్తరం చూద్దామండి. సోమేశ్వర శర్మ బెంగళూరు నుంచి రాస్తున్నారు. చాతుర్మాస్య వ్రత విశిష్టత ఏమిటి, విధానం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చాలామంది ఈ చాతుర్మాస్యం ఏదో సన్యాసులది మనకెందుకు అనే స్థితిలో ఉన్నారు. ఇది అందరూ చేయవలసింది. బ్రహ్మచారులు చేయాలి, గృహస్థులు చేయాలి, వానప్రస్థులు చేయాలి, సన్యాసులు చేయాలి. ఈ 4 నెలలు ఒకే చోట ఉండాలి, కదలకూడదు, వేరే చోటికి పోకూడదు. తాము ఏ ప్రాంతంలో ఉంటారో దాని పొలిమేర దాటకూడదు. ఇది ప్రధాన విధానం. ఎందుకంటే వర్షాకాలం. సన్యాసులు, యతులు మరి వానప్రస్థులు తిరగడం మొదలు పెడితే గృహస్థులు కూడా ఎలా ప్రయాణం చేయగలరు? అంటే ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు కాబట్టి ఆగారండి. మాకు ఇప్పుడు విమానాలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, వాన పడితే మాకేమిటి? మీకు సౌకర్యం ఎంత ఉందా అని కాదు. ఆ 4 నెలలు ఒకే చోట ఉండి ఏకాగ్రమైన మనస్సుతో పరమాత్మను ఆరాధించాలి. ఇది విధానం. అందులో ఆషాఢ మాసం ఉందే, ఈ ఆషాఢ మాసంలో శాకాలు అంటే కూరగాయలు ఉంటాయి, అవి తినకూడదు. శ్రావణ మాసంలో పాలు వాడకూడదు. భాద్రమాసం ఉంది, భాద్రపద మాసం. భాద్రమాసంలో ఏం చెప్తాం? ప్రత్యేకమైనటువంటి విధానంగా మనకు నెయ్యి వాడకూడదు. ఆశ్వయుజంలో వరి ఉంటాయి కదా పంట, అవి వాడకూడదు. కార్తీకంలో పప్పు వాడకూడదు. ఇవి 4 మాసాల్లో 4 ఆహారంలో వదిలిపెట్టాలి. ఇది ఆహార నియమం. ఒకే చోట ఉండాలి. ఈ ఆహారాలు ఆ నెలలో మానేయాలి. ఒకే పూట తినాలి, ఉదయం మాత్రమే. బ్రహ్మచర్యంతో ఉండాలి. క్రిందనే పడుకోవాలి, నేలపై పడుకోవాలి. ప్రతిరోజు శిరస్నానం చేయాలి. ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే లేవాలి. సూర్యుని కంటే ముందు స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయాలి. స్వామిని ఆరాధించాలి. ఆహార నియమం, వ్యవహార నియమం, వాంగ్ నియమం. వీళ్ళనంత వరకు రోజుకు 16 గంటలు మౌనంగా ఉండమన్నాడు. మనం మాట్లాడేటప్పుడు కదా చాలామంది ఏమంటారంటే నిద్రపోతాం కదండి 8 గంటలు మౌనంగా ఉంటాం అంటారు. ఆ సంగతి తెలుసు. అది 16 గంటలు అంటే ఇంతమంది మౌనంగా ఉండాలి. చాలా తక్కువ మాట్లాడాలి. ఎక్కువ పూజించాలి, తక్కువ మాట్లాడాలి. తక్కువ మాట్లాడడం వల్ల అబద్ధం చెప్పం కదా, నిందించం కదా, ఎవరి మీద తప్పు ఆరోపించం కదా. మాట్లాడే ఎక్కువే తప్పులు చెప్తుంటాం, ఎదుటివాడిని తప్పులు చెప్తుంటాం, ఎదుటివాడిని నిందిస్తాం. ఇలాంటివన్నీ వదిలిపెట్టాలి. ఏకాగ్రమైన మనస్సు, ఏకాగ్రమైన బుద్ధి, ఉపవాసం, అధశ్చర్య, బ్రహ్మచర్యం, సత్యవ్రతం, ధర్మ పరిపాలన, భగవదారాధన, ఒకే చోట నివాసం. ఇవి ప్రధానంగా అందరూ ఆచరించవలసిన చాతుర్మాస్య నియమం. మరి ఉత్తరం చూద్దామండి. లావణ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శూర్పణఖ శ్రీరాముడికి భక్తురాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు చాలా విషయాలను మనం అందులో ఉన్న రహస్యాన్ని ఆలోచించాం. శూర్పణఖ ఏం చేసింది? వాస్తవంగా కనబడుతున్నది ఏమిటి? ఆమె చేసిన పని రామునికి అపకారం చేసినట్టే కనబడుతుంది కదా. పంచవటికి వచ్చినది, రాముడిని చూచి ప్రేమించినది. నన్ను పెళ్లి చేసుకోవయ్యా,
సీతమ్మ ఏం బాగుంది, కరాలా నిన్నతోదరి, ఆయన అందం అంటే నాదే, మనం హాయిగా విహరిద్దాం నాతోటి అని అడిగింది. ఎంత వయస్సు ఆమెది? రామచంద్రుణ్ణి ప్రేమించానని నాతో విహరించమని అడిగినప్పుడు ఆమె వయస్సు ఎంత తెలుసా? రావణాసురుని వయస్సు 60,000 ఏళ్ళు. చెల్లెలు కదా, ఒక 5,000 ఏళ్ళు తీసేద్దాం. 55,000 సంవత్సరాల అమ్మాయి 35 ఏళ్ళ అబ్బాయిని నిన్ను ప్రేమిస్తున్నాను అంది. ఏమిటి పరిస్థితి? అలా తెలుసు కదా మీకు. తరువాత ఏం జరిగింది? సీతమ్మ అడ్డుంది, ఆమె ఉంది కాబట్టి నీవు నన్ను ఒప్పుకోవటం లేదు, ఆమెను తినేస్తాను అంది. అప్పుడు లక్ష్మణస్వామితోటి ముక్కు చెవులు ఖండించి పంపించాడు. తర్వాత కరదూషణాదులు వచ్చారు, సంహారం చేశారు. అంతకు అది ఆగిపోలేదు, అంతటితో ఆగిపోలేదు. ఆ యుద్ధంలో బతికిన ఒకడు వెళ్ళి మహానుభావుడు అకంపనుడు అంటారు, చెప్పారు రావణాసునికి, నీ జనస్థాన సైన్యం అంతా ధ్వంసమైంది, ఋషులందరూ ఆనందంగా ఉంటున్నారు, రాటసభయం లేకుండా చేశాడు, ఒక్కడు చేశాడు. ఆయన బలమంత సీతమ్మ, నువ్వు ఆమెను అపహరించుకోనరా, బాగుపడతావు. రాముడు ఓడిపోతాడు. సీతమ్మ లేకుండా రాముడు ఉండలేడు, బక్కచిక్కిపోతాడు, నువ్వు చంపేయచ్చు. చెప్పితే వెళ్ళాడు మారీచుని దగ్గరికి, ఇలా చెయ్యాలి, నువ్వు సాయం చెయ్యి, నీవు నీ లంక బతికుండాలంటే రాముడి పేరు నా దగ్గర తీయకు, వెళ్ళు అని మందలించి పంపించాడు. వెళ్ళిపోయాడు రావణాసుడు. అంతటితో ఆగిపోతే రామాయణం ఆగిపోతుంది కదా. వాడు అక్కడే ఉండి వీళ్ళు ఇక్కడే ఉండి పంచవటిల్ని సంవత్సర కాలం పూర్తయి 14 ఏళ్ళు అయిపోయి అయోధ్యకు పోయి పట్టాభిషేకం చేసుకుంటే రావణాసురుడు లంకలో సురక్షితంగా ఉంటాడు. అవునా? మరి రాముడు వచ్చిన పని ఏమిటి? అవతారం. రావణుడు అంటే అవతారం కదా. ఎందుకు వచ్చాడు? రావణ సంహారం. రావణస్య వధార్థిభిః అర్థితః మానుషే లోకే యజ్ఞే విష్ణు సనాతన. రావణాసురుణ్ణి చంపండి అని కోరిన దేవతలు ప్రార్థిస్తే వచ్చాడు. మరి రావణాసురుడు చావాలంటే ఏం చేయాలి? లంకకు పోవాలి కదా రాముడు. లంకకు పోవాలంటే మొదలు ఎవరు పోవాలి? అక్కడికి కారణం కావాలి కదా, సీతమ్మ పోవాలి. సీతమ్మ పోతే రాముడు పోతాడు. సీతమ్మ పోవడానికి ఎవరు సహాయం చేశారన్నమాట? మొదలు అకంపనుడు చెప్తే రావణుడు విన్నాడు, అడిగాడు మారీచుడిని. మారీచుడు మందలించాడు, వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. శూర్పణఖ వెళ్ళింది, వెళ్ళి సీతమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించింది. ఎంత సౌందర్యవతి! అలాంటి సౌందర్యవతి అయిన స్త్రీ ఏ లోకంలో లేదు. ఆమెను చూచానయ్యా, ఆమెను నీకు భార్యగా తేవాలని వెళ్ళాను. వెళితే వాళ్ళ ముక్కు చెవులు కోసారయ్యా. అందమైన అబద్ధాన్ని ముద్దుగా చెప్పింది. అంటారు శాస్త్రం, ఆడవాళ్ళు అతికినట్టు అబద్ధం చెప్పడంలో సమర్థులు అని. ఇలా చెప్పడం వల్ల ఏం జరిగింది? రావణాసుడు వచ్చాడు, ఇతను తీసుకొని పోయాడు, వాడు చచ్చాడు. ఇప్పుడు ఇలా ఆలోచించండి, న్యాయంగా రావణాసురుడిని చంపటానికి పథకం వేసింది ఎవరన్నట్టు? శూర్పణఖే కదా. దానికి కారణం ఏమిటి? అతని భర్తను రావణాసుడు చంపాడు. వాడి పేరు విద్యుజ్జహ్వుడు. అతని భర్త, ఆమె భర్తను, శూర్పణఖ భర్తను రావణాసుడే చంపాడు కారణాంతరాల వల్ల. మరి భర్తను చంపితే కోపం ఉండదా, పగ ఉండదా? ఇది ఒక కారణం. పరమాత్మకు సేవ చేయాలి కదా. నా సేవ వ్యతిరేకంగా చేస్తాను, అనుకూలం కాదు. శత్రుత్వంతో పేరు పొంది నా పేరు చెడగొట్టుకొని అందరూ తిట్టినా పర్వాలేదు, రాముడికి సేవ చేస్తాను అని రాముడికి సేవ చేసిన పరమ భక్తురాలు. ప్రయత్నం చూద్దామండి. వరంగల్ నుంచి వైష్ణవి రాస్తున్నారు. శకునికి ఇష్టదైవం శ్రీకృష్ణుడా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శకుని వాస్తవంగా ఏం చేశాడు?
కౌరవులకు మేలు చేశాడా, కీడు చేశాడా? తన వంశాన్ని దుర్యోధనుడు నాశనం చేశాడు. పగ తీర్చుకోవటానికి దుర్యోధన వంశాన్ని కౌరవులు లేకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు శకుని. మరి కృష్ణుడు వచ్చింది ఎందుకు? అందుకే కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. మంచి వారిని రక్షించాలి, చెడ్డవారిని నశింపచేయాలి. చెడ్డవారిని నశింపచేయాలంటే వారిలోని చెడుతనాన్ని పెంచాలి కదా. చెట్టుకున్న కాయ ఎప్పుడు రాలుతుంది? పండితే రాలుతుంది, కాయగా రాలదు. ఇక తుఫాన్లు గాళ్ళు వచ్చి కొమ్మగిరి చెప్పలేం తప్ప సహజంగా చెట్టు మించి కాయ పండితేనే రాలుతుంది. పాపం కూడా పండితేనే ఓడిపోతాడు. అందువల్ల వానితో పాపం బాగా చేయించాలి. దుర్యోధనునితో ఎంత బాగా పాపం చేయిస్తే అంత బాగా, అంత త్వరలో వాడిపోతాడు. శకుని ఏం చేశాడు? అదే పని చేయించాడు కదా. కళ్ళబొల్లి మాటలు చెప్పి, అతనికి నచ్చిన మాటలు చెప్పి, అతని ఆలోచనలో ఉన్నటువంటి పగ, ద్వేషము, కోపము ఉంటాయి కదా, ఆశ, అసూయ, వాటిని ఎగదోశాడు. ధర్మరాజుకు భూమి నువ్వేటేమిటి, అంత నీ రాజ్యం, మీ నాన్న రాజు, మీ నాన్నే కదా, మీ నాన్న గుడ్డివాడయ్యా, అందువల్ల రాజు కాలేదు. నువ్వు గుడ్డివాడవు కాదు కదా, నువ్వు మంచిగున్నావు కదా, నువ్వు రాజు కాకూడదు. నాన్నగా యోగ్యత లేదు, నాన్న అంగవికలుడు, నువ్వు కాదు, నువ్వు ఎందుకు పొందకూడదు? ఇలాంటి కుయుక్తులతో సాధనాలు చెప్పి ఇప్పటి వాళ్ళకి ఇవి నచ్చుతాయి బాగా. అవునండి, వాడు గుడ్డివాడు కాదు, ఎందుకు ఇవ్వకూడదు రాజ్యం? వాడెవడు, ఏం చేస్తున్నాడు, ఎలా, ఇవన్నీ ఆలోచించాలి. గుడ్డివాడా మంచివాడా కాదు, శీలం ప్రవర్తన కూడా రాజరికానికి ప్రధానమైన హేతు. సజ్జనుడు కావాలి, ప్రజలను ధర్మంగా పరిపాలించేవాడు కావాలి. ప్రజలను ఇవన్నీ కూడా లక్షణాలు ఉన్నాయి. అవన్నీ మరుగుపరిచి నీకన్ని యోగ్యతలు ఉన్నాయి, నీవు సమర్థుడవు, నీకే రాజ్యం రావాలి, నీవే తీసుకో. ఏ క్షణానికి ఆ క్షణం దుర్యోధనుని మనస్సులో పాండవులపై పగను ఎగదోసి, ఆశను పెంపొందించి కదా, వ్యామోహాన్ని పెంచి, వైరాన్ని పెంచి పాపాలు చేయించాడు. కృష్ణ పరమాత్మ అదే కావాలి కదా. కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడో ఆ పనిని శకుని కృష్ణునికి రాయబారిగా చేశాడనమాట. వాస్తవంగా కౌరవపక్షం ఉన్నట్టే ఉన్నాడు, కానీ సాయం ఎవరు చేశాడు? కృష్ణుడికే కదా. భూభారం తొలగించటానికి శకుని పాత్ర తక్కువదేం కాదు కదా. కృష్ణుడికి చాలా ఇష్టం. అందుకే భారతంలో ప్రశ్న వస్తుంది, ఒకడు అడుగుతారు కృష్ణుడిని, నీకు అందరికంటే ఇష్టమైన భక్తుడు ఎవడు అని అడిగాడు. పక్కన రుక్మిణి ఉంది, సత్యభామ ఉంది. వాడు భక్తుడు అనకుండా ఏమడిగారు, అందరికంటే నీకు ఇష్టమైన వారెవరు అన్నాడు. ఇద్దరున్నారు కదా, ఎవరి పేరు చెప్పాలి? కృష్ణుడు నవ్వి నాకే తెలియదు, అయినా చెబితే మీరు కాస్త ఆశ్చర్యపోతారేమో, చెప్పమంటే చెప్తాను. చెప్పవయ్యా. బాగా వినండి. శకుని ప్రియతమః మహ్యం. శకుని ధర్మ పోషక. ధర్మాన్ని పోషిస్తున్నాడు వాడు. ఎలా? అధర్మాన్ని అంతం చేయడానికి కావలసిన ప్రక్రియ అంతా చుట్టూ కూర్చాడు. అధర్మం ఏమైంది? మరి ఎందుకు గెలిచారు పాండవులు? వీళ్ళ బలం పక్కన పెట్టాలి, వాళ్ళ అధర్మం గొప్పది. పక్కవారి అధర్మము మన ధర్మం జయం కలిగిస్తుంది, అంతే కదా. కత్తి ఓ పండును కొయ్యాలంటే పండు మెత్తగా ఉండాలి కదా, ఇది అలాగే. అందువల్ల కృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రుడు, ప్రియభక్తుడు శకుని అని పద్మపురాణం, స్కాంద పురాణం చెప్తుంది. మరో ఉత్తరం చూద్దామండి. రోహిత్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు.
కుంభకర్ణుడు అన్నగారికి చేసిన ఉపదేశం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చాలామంది కుంభకర్ణ పాత్రను తప్పుగా అర్థం చేసుకుంటారు. తినటం, నిద్రపోవటం. రావణాసురుడు మొట్టమొదటి యుద్ధానికి వెళ్ళాడు రాముడితోటి. మొట్టమొదటి యుద్ధం, మొదటి రోజు పొద్దున్న నుంచి సాయం దాకా యుద్ధం చేశాడు. బాగా చాలా గోల చేశాడు. చాలామందిని చంపాడు, వానరులను చంపాడు, ఏదో గోల చేశాడు. అందరు ఎంతోమంది, సుగ్రీవుణ్ణి, ఇట్లా అందరినీ, మనకు నీలుణ్ణి, నలుణ్ణి, చివరికి హనుమంతుణ్ణి కూడా ఒక ముష్టిఘాతంతో పడవేసి మరి గోల చాలా చేశాడు. సాయంకాలం అయ్యే ముందు రావణి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు యుద్ధం చేయడానికి వీల్లేదు కదా, సాయంత్రం అవుతున్నది, అలాగని మానటానికి వీల్లేదు కదా. సరే, నా బలం చెప్తాను రావణాసురునికి అని యుద్ధం మొదలుపెట్టాడు. ధ్వజం, రథంతో ధ్వజం పోయింది, గుర్రాలు చంపేశాడు, సారథిని చంపేశాడు, రథాన్ని కూల్చేశాడు, కవచం పోయింది, కిరీటం పోయింది, ధనువు పోయింది. నిలబడ్డాడు ఒక్కడు. ఫస్ట్ డే, మొట్టమొదటి రోజే. పోరా ఇంటికి, బతుకుపో అన్నాడు రాముడు. ఇప్పుడు నిన్ను చంపితే ఏమంటారు, అలసిన వాడిని చంపారంటారు, ఇంటికి పో, రేపు పొద్దున రాన్ని తీసుకొని రా. ఆ ఒక్క భయంతో బెదిరిపోయాడు రావణాసురుడు. ఇప్పుడు ఎవడు దిక్కు నాకు, కుంభకర్ణుని లేపాడు. వాడొక్కడే రక్షిస్తాడు లంక అనుకొని లేపితే వాడొచ్చి యః పశ్చాత్ పూర్వకార్యాన్ని కురుతే స నరాధమః, అన్నగారని కూడా చూడకుండా మొదలు చేయవలసిన పనులు తరువాత చేసిన వాడు అధముడు అంటారు ఉన్నాడు. ఎప్పుడు చేయాలి ఈ పని, నన్ను ఎప్పుడు లేపాలి? సీతమ్మను అపహరించుకొని వస్తా అనుకున్నావే, అప్పుడు లేపాలి నన్ను. లేపి అడగాలి, చేయొచ్చా, మనం రాముడితో గెలుస్తామా, మన బలం ఉందా, సలహా అడగాలి. నేను ఒక మంత్రిని కదా, తమ్ముడే కాదు, నువ్వు ఒక మంత్రిని. అడిగావా? ఇప్పుడు అడిగితే ఏం చేస్తానయ్యా? మొదలు చేయవా, ఇప్పుడు చేస్తున్నావు, ఓడిపోతావు. చూడు, కొద్ది రోజుల్లో లంక ఏమైంది, పెద్దవాళ్ళంతా పోయారు కదా. ఒక మాట అంటాడు, స్త్రీలు, బాలులు, వృద్ధులు ముగ్గురే మిగిలారు లంకలో అన్నాడు. అంటే వాళ్ళు లేదా, ఇంకా ఉన్నవాళ్ళందరూ ఆడవాడే అన్నమాట. యుద్ధం చేయాలి కదా. నువ్వేమో బాలుడవు. బాలుడంటే అజ్ఞానంతో ఉన్నవాడు, తక్కిన వాళ్ళు వృద్ధులు. ఈ స్థితికి వచ్చావయ్యా. ఇప్పటికీ మించిపోయింది లేదు. సీతను రాముడికి ఇచ్చి స్నేహం చేసుకో, అందరం బాగుంటాం. ఇష్టపడలేదు, యుద్ధం ఉండనే ఉంది. ఒకటి మాత్రం చెప్తున్నాను, నన్ను చంపకుండా నిన్ను చంపడు రాముడు. తమ్ముడిగా భర్తృపిండస్య కాలోయం కాబట్టి వెళ్ళి యుద్ధం చేస్తాను. కానీ యుద్ధం చేయటం ధర్మం కాదు, తప్పు నువ్వు చేశావు, ఒప్పుకో తప్పును. ధర్మోపదేశం మహాభక్తుడిగా, కుంభకర్ణుడు మహాభక్తుడు. చాలామందికి అర్థం కాదు. ఇలాంటి రహస్యాలు పురాణితాల వల్ల వినాలి, కథ చదవటం కాదు. కథలోని ఏవో ఒక అంశాలు తీసుకొని మాకు కూడా తెలుసు అని విమర్శించటము కాదు. లోతుకు వెళ్ళి తత్వాన్ని తెలుసుకుంటే ఆ ఇతిహాసం కానీ ఆ పురాణం కానీ అద్భుతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం భూయాత్. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.